కూటమి ప్రభుత్వానికి కమ్యూనిస్టు పార్టీనే ప్రతిపక్షమని సిపిఐ జాతీయ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ నారాయణ అన్నారు. సినీ రంగంతో కలిసి టికెట్ల మాటిన ప్రజలను లూటీ చేస్తున్నారని అన్నారు. ఉపాధి పథకానికి గాంధీ పేరు ఎందుకు తొలగించాలని ప్రశ్నించారు. ఇక భీమవరం వేదికగా ఏపీ డిప్యూటీ సీఎంపై నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు బీజేపీకి ఉన్నారు. అపోజిషన్ లేదు. అపోజిషన్ కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరు లేదు ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ తప్ప. అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ అంటగలుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు, ఈయన పవన్ కళ్యాణ్, మరి పవన్ కళ్యాణ్ వాడు ముందుకేసి సనాతన ధర్మానికి నేను ప్రతిబింబం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఫస్ట్లోనేమో వామపక్షవాది, చౌకీవర శిష్యుడు, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఆ చేకూరి దశ తీసి పారేశాడు, కాషాయత్వం చేసుకున్నాడు. నేను సనాతన ధర్మానికి చంపే అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కేంద్రంలో మోడీ ప్రసన్నలు పొందడానికి, కేంద్రంలో అమిత్ షా ప్రసన్నలు పొందడానికి ఆయన వేషం మార్చాడు. లేకపోతే ఆయన ఒరిజినల్గా ఇది కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం. సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోయినా పని సావాల్సిందే. ఆ పెళ్ళానికి ఇష్టం లేకపోతే ఆడ సావాల్సిందే. మొగుడు ఎంత పరిమాణమైనా యాదమైనా సరే వాడిని పూజించకపోతే నరకానికి పోతాడని చెప్పేసి చెప్తుంది. మొగుడు చచ్చిపోతే పెళ్ళాన్ని సినిమాలు కలిసి తప్ప అది సనాతన ధర్మం అంటే. దాన్ని సమర్థిస్తాడా ఆయన? అందులో ముఖ్యమైన ముఖ్యమంత్రి కావండి. ఇది అన్ని సనాతన ధర్మం నమ్మకుండా ఉండి నాకే అవ్వట్లేదు అని వ్యక్తిగత విషయం. అది ముఖ్యమంత్రి ఉండడానికి వీళ్ళే. గవర్నమెంట్లో ఉండబాకు, ఉంటే సనాతన ధర్మాన్ని మాట్లాడబాకు. రెండు ఉంటే కుదరదు. ఈ విధంగా నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటావు, ప్రజానికలను మోసం చేస్తావు.